హరహర మహాదేవ. ఈరోజు అమావాస్య ఆపదలను తెస్తుందా అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం. సంస్కృతంలో అమ అనగా కలసి, వస్య అనగా నివసించటం అని అర్థం. అంటే అమావాస్య అనగా చంద్రుడు లేని రోజు అని అర్థం. అనగా ఆ రోజు చంద్రుడు కనపడడు. ఇక అమావాస్య విషయానికి వద్దాం. భాద్రపద మాసంలో వచ్చేటటువంటి అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. ఏ తిథిలో చనిపోయినప్పటికీ ఈ మాలయ పక్షం రోజు మీరు ఆరాధనా కార్యక్రమాలు తల్లిదండ్రులవి పెట్టుకోవచ్చు. అమావాస్య దగ్గరికి వస్తున్న కొద్దీ జీవన విధానంలో సమస్యలు పెరగటం, అందుకు అనుగుణంగా అమావాస్యకి 3 రోజుల ముందర, అమావాస్య తర్వాత 3 రోజుల ముందర కూడా మీరు ఆరోగ్యపరంగా కానివ్వండి, వ్యాపారంలో లావాదేవీల పరంగా కానివ్వండి, షేర్ మార్కెట్ పరంగా కానివ్వండి, ఆర్థిక లావాదేవీల పరంగా కానివ్వండి, వాహన పరంగా కానివ్వండి, వీటన్నిటి రీత్యా కూడా చాలా జాగ్రత్త వహించాలి. కుటుంబంలో కొన్ని అకారణ కలహాలు, మిత్రభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహనము మీరు గుద్దకపోయినా ఎదుటివారే వచ్చి గుద్దేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అమావాస్య ముందర 3 రోజులు, తర్వాత 3 రోజులు హాస్పిటల్స్లో కూడా పేషెంట్స్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అమావాస్య ముందర 3 రోజులు, తర్వాత 3 రోజులు కూడా మీరు కొంత ఆధ్యాత్మిక చింతనతో కనుక గడిపినట్టయితే మీకు కొంత దాని దోషం తగ్గుతుంది. అయితే కొన్ని క్రతువులు మాత్రం అమావాస్య రోజు మాత్రమే మంచిది. అమావాస్య రోజు మంచిది. అమావాస్య నాడు చంద్రుడు క్షీణించి కుటుంబ కలహాలు వచ్చేటటువంటి ప్రమాదాలు జరుగుతాయి. కొన్ని అమావాస్య రాత్రులలో మీ శక్తులు కొద్దిగా క్రూరంగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ అమావాస్య రోజు తాంత్రికులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ధ్యానం చేసే వ్యక్తికి పౌర్ణమి చాలా మంచిది. అయితే సూక్ష్మ శక్తివంతమైనటువంటి పౌర్ణమి నాడు శక్తి సూక్ష్మ స్వభావం కలిగి ఉంటుంది. ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే మీ శక్తిని మీరే అనుభూతి చెందలేరు. భూమి మీద చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండటం వలన ఒక్కొక్కసారి చంద్రుడు పెద్దదిగాను, ఒక్కొక్కసారి చంద్రుడు చిన్నదిగాను కనపడుతూ ఉంటాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు అమావాస్య రోజు అన్ని విధాలుగా జాగ్రత్త పడాలి. వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, మానసికంగా, శారీరకంగా కూడా కొంత మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కనుక ఉన్నట్టయితే అమావాస్య ప్రభావం తగ్గుతుంది. సర్వే జన సుఖినో